కోట్ల వ్యవహారం సీఎం చేతిలో ఉందన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిక, సీట్ల వ్యవహారం అంతా ఆయనే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. ఊహాగానాల్ని ప్రచారం చేయవద్దని, టికెట్ల విషయంలో బీసీలకు అన్యాయం జరగదని అన్నారు కేఈ. Suryaprakash Reddy చేరడము చేరకపోవడం it is all on the hands of our CM. I am not concerned with that. ఓకే కాదండి, ఆయన చేరడము చేరకపోవడము, సీట్లు ఇవ్వడము, ఎక్కడ ఇవ్వడము, ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. దానికి నాకేం సంబంధం ఉండదు. ఓకే, మీరు అంత తొందరగా డిసైడ్ చేసుకోవద్దండి. మీరు అంత తొందరగా డిసైడ్ చేసుకో. టికెట్ వచ్చినప్పుడు అడగండి. టికెట్ రాకమునిపే బీసీలకి అన్యాయం జరిగిందని మాత్రం చెప్పొద్దండి. బీసీలకు అన్యాయం జరగదు, తప్పనిసరిగా ఏదో మేలు జరుగుతుంది. అంటే ఈ టికెట్, ఆ టికెట్, ఎంపీ టికెట్, తర్వాత అసెంబ్లీ టికెట్స్ అని నేను మాట్లాడడం లేదు. ఇవన్నీ కూడా దాని బాధ్యత అంతా కూడా ముఖ్యమంత్రి గారు చూస్తారు. నేను ఏం చెప్పన్న అవసరం లేదు, ఏం చెప్పకూడదు కూడా. అన్నీ కామెంట్స్ చేయకూడదు అసలు. మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చనే. అది మీరే రైజ్ చేయండి, మీరే మాట్లాడండి, పత్రికల్లో మీరే పబ్లిష్ చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్తే నేను చెప్పినట్టు రాకూడదు. ఒక బీసీగా నేను అవుకేనా ఇటు నాకు అన్యాయం జరగదని మాత్రం తెలియజేస్తుంది. ఓకే, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరడము చేరకపోవడం it is all on the hands of our CM. I am not concerned with that. ఓకే కాదండి, ఆయన చేరడము చేరకపోవడము, సీట్లు ఇవ్వడము, ఎక్కడ ఇవ్వడము, ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. దానికి నాకేం సంబంధం ఉండదు. ఓకే, మీరు అంత తొందరగా డిసైడ్ చేసుకోవద్దండి. మీరు అంత తొందరగా డిసైడ్ చేసుకో. టికెట్ వచ్చినప్పుడు అడగండి. టికెట్ రాకమునిపే బీసీలకి అన్యాయం జరిగిందని మాత్రం చెప్పొద్దండి. బీసీలకు అన్యాయం జరగదు, తప్పనిసరిగా ఏదో మేలు జరుగుతుంది. అంటే ఈ టికెట్, ఆ టికెట్, ఎంపీ టికెట్, తర్వాత అసెంబ్లీ టికెట్స్ అని నేను మాట్లాడడం లేదు. ఇవన్నీ కూడా దాని బాధ్యత అంతా కూడా ముఖ్యమంత్రి గారు చూస్తారు. నేను ఏం చెప్పన్న అవసరం లేదు, ఏం చెప్పకూడదు కూడా. అన్నీ కామెంట్స్ చేయకూడదు అసలు. మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చనే. అది మీరే రైజ్ చేయండి, మీరే మాట్లాడండి, పత్రికల్లో మీరే పబ్లిష్ చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్తే నేను చెప్పినట్టు రాకూడదు. ఒక బీసీగా నేను అవుకేనా ఇటు నాకు అన్యాయం జరగదని మాత్రం